వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రఘురామకృష్ణరాజు పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట. అసలు ఎందుకయ్యారు? ఈ వార్తలో నిజమెంత ఉంది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నటువంటి రఘురామ అప్పట్లో అధికార పార్టీ ఎంపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పించారు. అప్పుడు ఆయన మీడియాలో చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఫలితంగా వైసీపీ ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు బీజేపీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ నిరాకరించడంతో ఆయన టీడీపీలోకి తీసుకొని అసెంబ్లీ సీటు ఇవ్వడంతో భారీ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘురామకృష్ణరాజు. అయితే రఘురామకు ప్రతిపక్ష వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారాయని, చిన్న విషయానికైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ కొంత ఇది చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు మనకి 100% ఈ విషయానికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు కొంత ఆవేదనగా, అంటే ప్రతిపక్షాల పైన ఒక ఆయుధంగా మారారని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయంగా చిన్న విషయానికైనా దానిని రఘురామ పెద్దగా చేసి చూపడం, విమర్శలు గుప్పించడం జరుగుతూ ఉంది. అందుకే ప్రభుత్వ పెద్దలు అంటూ కూడా కామెంట్ చేయడం వంటివి రాజకీయంగా కూటమిని ఇరుకను పెట్టాయని చెప్తున్నారు. ఇక ప్రతిపక్షానికి చాలా అనుకూలంగా మారింది. ఇటీవల తొలిగడుగు పేరుతో కూటమి ప్రభుత్వం పైన ఒక కార్యక్రమం నిర్వహించింది. దీంతో ప్రోటోకాల్ పాటించలేదు అని రఘురామ ప్రధాన ఆరోపణ చేశారు. ఇలాంటి కార్యక్రమానికి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రోటోకాల్ అన్నది మంచిదే అయినా అది ప్రజల ఓటు బ్యాంకు పోయే అవకాశం ఉన్న అంశం కాదు. జరిగినటువంటి పొరపాటు సరిదిద్దుకునే రఘురామ సూచనలు సలహాలు చేయకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే ఆయన రఘురామకు శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. అంటే ఏదేమైనా ప్రోటోకాల్ పాటించలేకుండా చేశారని, అది చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, లేదా సంబంధిత అధికారులతో, లేదా పార్టీ నాయకత్వంతో చర్చించకుండా దాన్ని తప్పుగా చూపిస్తే అది ప్రతిపక్షాలకి ఒక ఆయుధంలాగా మారుతుందనే ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శుతిమెత్తగా రఘురామకృష్ణరాజుకి కొంత హెచ్చరించారని, వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.